ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారికి నమస్కరిస్తూ, గురుగారు భద్రాచలం అనుసందర్పణ అనుభవాలు. భద్రాచలం అనుసందర్పణ అనౌన్స్ చేయగానే, అంటే జూన్లో ఉంటుంది, మేలో ఆఖరిలో. మా పాపకు కూడా స్కూల్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం గురుగారు. కానీ ఏంటంటే కొంచెం ఇబ్బంది రావడం చేత వాళ్ళకి శ్రీమూర్తులకి ఆ, ఫ్యామిలీ రాలేకపోయారు. అందుకని ఆ, నేను రావడం జరిగింది. భద్రాచలం సందర్భనకి ముందు రోజు నేను బయలుదేరాను గురుగారు. ఇక్కడ చల్లపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి బయలుదేరాను. బయలుదేరి బయలుదేరిన తర్వాత రమాదేవి గారికి ఫోన్ చేస్తే, అందువే నువ్వు ఎటు అటే అక్కడ కొత్తగూడెంలో దిగే కదా భద్రాచలం వెళ్తావు, ఇంటికి రా నాన్న, కలిసి వెళ్దాం అని చెప్పి చెప్పారు. అప్పుడు ఇంకా నేను ఆ రోజు శుక్రవారం మార్నింగు కొత్తగూడెంలో దిగాను. దిగి రమాదేవి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మగారు అప్పుడే రెడీ అయి ఉన్నారు, కూరగాయలకు వెళ్ళాలి అని అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము. కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత పులిహోర రెడీ చేయటము, ఇంకా పనుల్లో పడ్డారు. ఆ తర్వాత అన్నసంతర్పణకి వచ్చినటువంటి సామాన్ అంతా కూడా, సామాగ్రి మొత్తం చెక్ చేయమని చెప్పి గురుగారు ఫోన్ చేశారు. ఈ లోపల ఫోన్ చేసి ఆ సామాగ్రి అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసి పెట్టుకోండి ఒకసారి అని చెప్పి చెప్పారు. అలాగే అన్ని చెక్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇంకా మధ్యాహ్నం 3ంటికి అట్లా కారు వచ్చింది. కారులోటి రాజకుమారి గారు, రమాదేవి గారు, మేము ముగ్గురం కలిసి బయలుదేరాం గురుగారు భద్రాచలానికి. బయలుదేరి దాదాపు 5:30, 5:35 ఆ ప్రాంతానికంతా భద్రాచలం చేరుకున్నాము. ఆ, కాకపోతే ఏంటంటే బయలుదేరే ముందు కార్కి గురుగారు ఆ, డిష్ తీయడం నిమ్మకాయలతో చెప్పారంట రమాదేవి గారికి. రమాదేవి గారు మర్చిపోయారు. ఆ, అది గురుగారు అప్పుడు ఇంకోసారి అడగడానికి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే గురుగారు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కాసేపు బాగా టెన్షన్ పడ్డారు అమ్మగారు. ఆ, ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరాము. తర్వాత ఎట్లాగో రిప్లై ఇచ్చారు గురుగారు. తర్వాత బయలుదేరడం జరిగింది. అలా మేము వారింటికి అంతా చేరుకున్నాము. చేరుకున్న తర్వాత గురుగారు నైట్ వంటకి వచ్చే సాధకులకి వంటకి రెడీ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ సైట్ దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ కొద్దిగా క్లీన్ చేసి పెట్టండి అని చెప్పి చెప్పారు. వెళ్ళాము. ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ఆ, చూసాము. అక్కడ చూస్తే అంతా కొంచెం బాగా గందరగోళంగా ఉంది. తర్వాత అక్కడ కొద్దిగా చీపులు అవి తీసుకొని నీట్గా క్లీన్ చేసాము. క్లీన్ చేసి పెట్టేసేసి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి యోగలక్ష్మీ స్వామి ఆ, దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ సైట్ దగ్గరికి వచ్చేసాము. అనుసంతర్పణ చేసే ప్రదేశానికి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము. గురుగారు ఒక 7 తర్వాత వచ్చారు. 7:30 ఆ ప్రాంతంలో వచ్చారు. ఆ, వచ్చిన తర్వాత గురుగారు ఫోన్ చేశారనమాట. ఎవరన్నా ఒకరిని పంపించండి, బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, నాకు ఎక్కడికి రావాలనేది అని అనేసరికి, సరే నేను వెళ్తానని చెప్పి నేను వెళ్ళమని చెప్పారు రమదేవం గారు. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. నేను వెళ్తూ ఉంటే, అంటే లొకేషన్ పెట్టుకున్నాను బస్ స్టాండ్కి. అంటే నాకు ఐడియా లేదు, మేము కార్లో వచ్చాం కాబట్టి బస్ స్టాండ్ ఎటు పోవాలో కూడా ఐడియా లేదు. నేను గూగుల్లో పెట్టుకొని పోతూ పోతూ ఉన్నాను. పోతూ ఉంటే గూగుల్ చూసుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ ఎందుకో సందేహం వచ్చి ఇద్దరు ఆగున్నారు స్కూటీ పెట్టుకొని. భయ్యా ఈ రూటే కదా పోయేది బస్ స్టాండ్కి అని చెప్పి అడిగాను. అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళాలి అని అంటే, చాలా దూరం ఉంది భయ్యా, నడిచిపోతారా అని అన్నారు. పర్లేదు నేను నడిచి వెళ్తానండి, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాను. ఆ లోపల ఇద్దరిలో ఒక ఆయన, ఉండండి మిమ్మల్ని మేము డ్రాప్ చేస్తాము అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి తీసుకెళ్ళి కొంచెం ఒక హాఫ్ డిస్టెన్స్ వరకు తీసుకొచ్చి దింపారు. ఆ, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాను. నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకో సెంటర్ దగ్గరికి వచ్చాను. ఆ సెంటర్ దగ్గరికి వచ్చి ఇంకొక టర్నింగ్, రెండు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని తర్వాత రైట్ టర్నింగ్ తీసుకోవాలి. అక్కడ టర్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకొక ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అనమాట. అంటే బండికి స్టిక్కర్ అయి ఉన్నాయి. ఆయన్ని అడిగాను, ఇదేనా అండి రూటు వెళ్ళేది దానికి బస్ స్టాండ్కి అని అంటే, ఇదే అన్నాడు. మరి ఆయన ఏమనుకున్నాడు ఏమో, మళ్ళీ మళ్ళీ ఆయన కూడా నన్ను మళ్ళీ బండి ఎక్కించుకొని తీసుకెళ్లి బస్ స్టాండ్ దగ్గర దింపారు. ఆయన చెప్పానమాట, ఈ విధంగా రేపు అన్నసత్రం జరుగుతుంది అండి అక్కడ కరకట్ట దగ్గర.
కొంచెం మీరు కానీ మీ స్టాఫ్ కానీ ఉంటే రండి సార్ ఆ టైంకి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకి. అలాగే అని చెప్పి చెప్పారు. నన్ను డ్రాప్ చేసిన తర్వాత నేను ఇంకా అక్కడ నుంచి గురుగారి కోసం చూస్తున్నాను. ఇలా గురుగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి "అయ్యా వచ్చే బస్ స్టాండ్ దాకా రాలేదు. మధ్యలో అక్కడ ఇందిరాగాంధీ ఆర్చి ఉంది. ఆర్చి దగ్గర ఇందిరాగాంధీ బొమ్మ అక్కడ ఆ జంక్షన్లో దింపారు. అక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చేసి అన్నారు. నేను సరే గురుగారు వస్తానని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చాను. వచ్చాక గురుగారు వెయిట్ చేస్తున్నారు. అంటే గురుగారే అని నేను అనుకున్నాను. గురుగారితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళని చూడటం చాలా సంతోషం అనిపించింది. అంటే ఇక్కడ కాళేశ్వరం వచ్చారు కానీ నేను వెళ్ళలేదు. నాకు ఆ భాగ్యం కలగలేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఆ, ఆటో ఆటో ఒకటి మాట్లాడి ఇంకా తీసుకొని వాళ్ళతో పాటు గురుగారితో పాటు నేను కూడా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి రూమ్ చూసుకొని ఇంకా అక్కడ నుంచి కరకట్ట దగ్గరికి బయలుదేరి వెళ్ళాను నేను. ఈ లోపల నా ఫోను ఛార్జింగ్ అయిపోయింది. కమ్యూనికేట్ చేయలేక సరే అనేసి గురుగారిని రెడీ వస్తానయ్యా అని చెప్పారు. ఒక 5 మినిట్స్ ఆగమన్నారు. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా కమ్యూనికేషన్ ఎట్లా అని చెప్పేసి నేను కరకట్ట దగ్గరికి వెళ్ళిపోయి మన వాళ్ళకి ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే రూమ్ కీస్ నా దగ్గర లేవు. రూమ్ కీస్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ శ్రీనివాస్ గారికి నుంచి ఫోన్ చేసి గురుగారికి ఇన్ఫార్మ్ చేశాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గురుగారు. అంటే సరేనయ్యా మీరు అక్కడ ఉండండి, ముందు టెంట్ సామాన్ దగ్గరికి వెళ్ళండి, లేదు టెంట్ సామాన్ తీసుకురండి అని అనేసరికి ఇంకా ఆ, ఈ లోపల రమాదేవి గారు వాళ్ళు వెళ్ళున్నారనమాట టెంట్ సామాన్ దగ్గరికి. సరే అని చెప్పేసి వెళ్ళి వాళ్ళు తీసుకొని వస్తామని చెప్పి చెప్పారనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ చూస్తే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసాము. దాదాపు ఒక 15 మినిట్స్ దాకా అయింది, రాలేదు. తర్వాత విషయం కనుక్కొని ఎక్కడ అయ్యిందని మళ్ళీ వెళ్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. నేను కూడా వెళ్ళి తర్వాత అక్కడ అన్ని తీసుకొని ముందు కూర్చోడానికి ఏమీ లేదు, బట్టలు తీసుకురమ్మన్నారు గురుగారు ఫస్ట్ ప్రియారిటీ కింద. సరే అని చెప్పేసి వెళ్ళి తీసుకొని ఆ బట్టలు అన్నీ వేసుకొని తీసుకొని వచ్చి అన్ని దింపి ఇంకా స్టార్ట్ చేసాము. అంటే సాధకులకి వంట స్టార్ట్ చేయాలన్నారు. చూస్తే ఇంకా కందిపప్పు వాటికి ఏం కావాలా వండటానికి అని చెప్పేసి అవన్నీ తీసి పెట్టాము. కొన్ని లేని వస్తువులు మాత్రం వెళ్ళి పచారీ కొట్టు తీసుకురమ్మన్నారు గురుగారు. సరే అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి తీసుకొని నేను శ్రీనివాస్ గారు ఎంపీ శ్రీనివాస్ గారు, నేను, రమాదేవి గారు ముగ్గురు వెళ్ళాము. వెళ్ళి తీసుకొని పచారీ సరుకులు అన్ని కూడా తీసుకొని కూడా వచ్చేసాము. ఆ వస్తూ వస్తూ ఏంటంటే సామాగ్రి అంతా రూమ్లో ఉందన్నమాట. వంట సామాగ్రి కొద్దిగా అవన్నీ కూడా తీసుకొని రావాలి కాబట్టి రూమ్కి వెళ్ళి అవన్నీ బండిలో షిఫ్ట్ చేసుకొని బండిలోనే సామియాన బండిలోనే తీసుకొని వచ్చి అక్కడ దింపడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వెంటనే వాటర్ పురమాయించడము, రమాదేవి వాటర్ వాళ్ళకి ఫోన్ చేయటము, వాటర్ వాళ్ళు రావటము, వాటర్ క్యాన్స్ వచ్చాయి. వాటర్ క్యాన్స్ వచ్చిన తర్వాత ఆ, వాటర్ పోసుకోవటము, తర్వాత వంట స్టార్ట్ చేయడం చేశారు. తర్వాత కొంతసేపటికి వంట సిద్ధం అయిపోయింది. సిద్ధమైన తర్వాత ఇంకా అందరూ భోజనాలు చేశాము. ఆ, మళ్ళీ వేములవాడ అనుకుంటాను, వేములవాడ తర్వాత మళ్ళీ గురుగారితో పాటు అందరం కూర్చొని తినే భాగ్యం కలిగింది మాకు. ఆ తర్వాత ఇంకా అందరూ అయిపోయింది. ఆ, చాలా మంది అప్పుడే వచ్చారు, రాజేష్ అన్న కూడా వచ్చారు అప్పుడే. అందరూ వచ్చారు, అందరూ తిన్నాం, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళాము. ఇంకా జూమ్ కాల్ ఉంటుంది అని చెప్పారు గురుగారు. వెళ్ళిన తర్వాత 12 o'clock, అరౌండ్ 12 o'clockకి జూమ్ కాల్ పెట్టారు గురుగారు. అక్కడ కరకట్ట దగ్గర ఆడ మనం అన్నసంతర్పణ చేసే ప్లేస్లో ఎవరైనా ఒకరిద్దరు ఉండాలి అని అన్నప్పుడు, అంటే షామియానా వాళ్ళు ఏంటంటే షామియానా వేయలేదన్నమాట. షామియానా అయితే ఇచ్చారు కానీ మమ్మల్ని వేసుకోమన్నారు, వేసుకోవడానికి మనుషులు లేరు. ఒకవేళ మా మనుషులు ఏమైనా వస్తే దానికి మళ్ళీ 300 ఛార్జ్ అని ఏదో చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అటు అనిల్ స్వామి వస్తారు, అనిల్కి తెలుసు, వచ్చాక వేస్తారని చెప్పి గురుగారు చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మేము ఇంకా ఆ షామియానా అంతా తీసి ఉన్న వంట పాత్రల మీద సామాగ్రి మీద అంతా కూడా కప్పేసేసి నేను వీరభద్ర శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాము నైట్. తర్వాత జూమ్ కాల్ స్టార్ట్ అయింది. జూమ్ కాల్ పక్క రోజు అనంతపల్లి తీసుకున్న జాగ్రత్తల గురించి కానీ దర్శనాల గురించి కానీ గురుగారు చెప్పారు. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత ఇక పడుకున్నాము. ఈయన ఎన్వి శ్రీనివాస్ గారు ఆ, దాదాపు ఆయన పడుకోలేదు బాబు, దగ్గర దగ్గర ఒక 2, 3 వరకు కూడా పడుకోలే, మెలకుగానే ఉన్నాడు. నేను పడుకున్నాను. నేను ఒక 2, 2:30 నేను లేచాను. ఇంకా అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఇంకా ఆయన ఆ తర్వాత మెల్లగా ఆయన 4 నుంచి ఆయన పడుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఒక గంట సేపు నిద్రపోయారు. తర్వాత చూస్తే ఆ, గురుగారు 5:30కంతా అగ్నిఆరాధన స్టార్ట్ చేస్తామని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ, తర్వాత ఇంకా సరే అని చెప్పేసి నేను రమాదేవమ్మ, శ్రీమూర్తులు రెడీ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తామని చెప్పి మేము ఇద్దరం బయలుదేరి రూమ్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల గురువు గారు మిగతా చదువులంతా కూడా తయారయ్యి ఆ,
అనంతపురంకి రావటం, అగ్ని ఆరాధన అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను వచ్చి తర్వాత కొంచెం అక్కడ మసాలా ఐటమ్స్ వాటికి మిక్సీ పెట్టాల్సి ఉంటే చెప్పారు రాజేష్ స్వామి. అది తీసుకొని నేను రూమ్కి వెళ్ళి అవన్నీ మిక్సీ చేసుకొని మళ్ళీ నేను తీసుకొని పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒకటి స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాలు పొంగిచ్చారు. పాలు పొంగులో దర్శనాలు జరిగాయి. దర్శనాలు బాగా వచ్చాయని చెప్పి అందరూ దర్శనం చేసుకున్నారు. నేను అక్కడే ఉన్నాను కానీ పనిలో ఉండి నేను చూసుకోలేకపోయాను. అందరూ దర్శనం చేశారు. పాలు పొంగుల దర్శనాలు కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత ఇంకా వెజ్ రైస్ పెట్టారు. వెజ్ రైస్ ఒక పేలో వెజ్ రైస్ స్టార్ట్ చేశారు. ఇంకో దాంట్లో పెరుగన్నానికి రైస్ పెట్టేశారు ఫస్ట్. ఒక రైస్ పెరుగన్నం అయిపోగానే ఇంకో దాంట్లో కూడా వెజ్ రైస్ పెట్టేసి 2 వెజ్ రైస్లు కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక ఇంకా పాయసంకి రెడీ చేశారు. పాయసం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా ఫాస్ట్గా అయ్యింది. వంట కూడా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోయింది అనమాట. చాలా తేలిగ్గా అంటే ఎక్కువ కష్టపడినట్టుగా అనిపించకుండా చాలా తేలిగ్గా అయిపోయినట్టు. ఆ తర్వాత ఇంకా అన్నసంతర్పణ వడ్డన కార్యక్రమం మొదలైంది. వడ్డన కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. వడ్డన జరుగుతూ ఉంది. ఆ, ఈ వెజ్ రైస్ అంటే చిన్న బేషన్లో పెట్టుకొని వెజ్ రైస్ పెడుతున్నారు. వెనకాల నుంచి పెద్ద పాత్రలో నుంచి వెజ్ రైస్ తోడి నేను ఇస్తున్నాను అనమాట. కరెక్ట్గా ఒక 3 లైన్లు అంటే ఒక లైన్కి ఒక 20 మంది అట్లా వేసుకున్నా కూడా ఓ 3 4 లైన్లు ఏమో అయి ఉంటుంది. ఒక 10 నిమిషాలు సేపు వడ్డించుంటారు. అప్పటికే ఒక పాత్ర అయిపోయింది. గురుగారికి చెప్పాను ఒకటి అయిపోయింది గురుగారు ఇంకోటి అని చెప్పేసి సరే అన్నారు. తర్వాత మళ్ళీ ఇంక రెండో పాత్ర తీసి తోడి ఇవ్వడం జరిగింది. అది కూడా చూస్తే కరెక్ట్గా ఫస్ట్ పాత్ర అయినా ఫస్ట్ పాత్ర కన్నా ఒక 15 నిమిషాలు అట్లా పట్టిందేమో కానీ సెకండ్ పాత్ర మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒక 5 నుంచి 7 నిమిషాలు అంతే. ఆ లోపలే గురుగారికి మళ్ళీ గురుగారు కూడా అయిపోతుంది గురుగారు నీటుకుంటే అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మనం చేసేదే లేదు కానీ అన్నారు. ఇంకా అట్లాగా ఫస్ట్ రైస్ అయిపోయింది. తర్వాత పెరుగన్నం, ఆ, కుర్మా కుర్మా కూడా అయిపోయింది మోస్ట్ చాలా వరకు. ఆ తర్వాత పాయసం ఒకటి కొద్దిగా మిగిలింది. పాయసం కొంచెం ఎక్కువగానే మిగిలింది. మిగతా అన్నీ అయిపోయాయి అనమాట. కానీ జనాలు మాత్రం వస్తానే ఉన్నారు. నాకు కాశీ గుర్తొచ్చింది అప్పుడు. కాశీలో కూడా ఏంటంటే అన్నీ అయిపోయాక లాస్ట్ పెరుగన్నం పాయసం మిగిలింది. పెరుగన్నం కూడా కాసేపు పెట్టేసాము. తర్వాత పాయసం ఒకటి మిగిలితే ఆ పాయసం కొంచెం ఎక్కువసేపు పెట్టామన్నమాట. కానీ ఇక్కడ పాయసం కూడా అంత టైం కూడా కాశీలో తీసుకున్న టైం కూడా తీసుకోలేదన్నమాట. పాయసానికి కూడా వస్తానే ఉన్నారు జనం. అందరూ రావటం ఇంకా ఏం లేదు ఇక పాయసం ఒకటే ఉందని చెప్పి ఇంక పాయసం ఇవ్వటం. పాయసం కూడా చాలా ఫాస్ట్గా వడ్డించాము. అది కూడా చాలా తొందరగా అంటే వడ్డన అనేది దగ్గర దగ్గర హాఫ్ లోపే అయిపోయింది. అంత ఫాస్ట్గా వడ్డన జరిగిన సందర్భన భద్రాచలమే అని నేను అనుకుంటున్నాను. మిగతా అన్ని కూడా ఒక అర్ధగంట 35 నిమిషాలు 40 నిమిషాలు అయి ఉంటుందేమో. ఇదైతే అర్ధగంట లోపే అయిపోయింది. అంత చాలా బాగా ఈజీగా చాలా తేలికగా చాలా ఫాస్ట్గా జరిగిన అంశతర్పణ. అంశతర్పణ కార్యక్రమం వడ్డన అంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆ పాత్రలన్నీ క్లీన్ చేయటం అందరూ సాధకులందరూ కూడా పాత్రలు క్లీన్ చేసి ఆ సామ్యాన అంతా తీసి పెట్టేసాము. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి అప్పచెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళారు. అందరూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళాక గురువు గారు ఆ, అందరితోటి కామన్ మీటింగ్ పెట్టారు. ఆ, అందరితోటి మాట్లాడారు. ఎలా జరిగింది అసలు తప్పన ఏంటి అని చెప్పేసి అందరూ అడిగారు. అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ యొక్క అనుభూతిని పంచుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు వాళ్ళ టైం ప్రకారము బయలుదేరాలని అనుకుంటున్నారు. ఈలోపు గురువు గారిని కలవడానికి కొంతమంది వచ్చారు సాధకులు, భక్తులు. వాళ్ళని గురువు గారు ఆ పనిలో పడ్డారు. ఇంకా ఊరికి తొందరగా వెళ్ళాల్సిన వాళ్ళు ఒకరిద్దరు దర్శనానికి వెళ్ళారు. దర్శనం చేసుకొని వచ్చేసారు. ఈ లోపల గురుగారు కూడా వాళ్ళతో మాట్లాడడం అంతా అయిపోయాక అందరం కలిసి గురుగారితో పాటు దర్శనానికి వెళ్ళాము. భద్రాచలం అని చిన్నప్పటి నుంచి వింటున్నాను అంతే తప్పితే భద్రాచలం పోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది ఆ, ఇప్పుడు ఇప్పుడు కుదిరింది. ఈ ఆ, పీఠం ద్వారా అనంతపట్నంకి వెళ్ళి భద్రాచలం దర్శనం శ్రీరాముల వారి దర్శనం చేసుకోవడం అనేది. అది కూడా గురువు గారితో పాటు వెళ్ళి అంతకుముందు వేముల దర్శనం చేసుకున్నాం గురుగారితో పాటు వెళ్ళి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ గురుగారితో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ, చాలా సంతోషం అనిపించింది. ఆ, అయితే చాలా దగ్గరగా అంటే గర్భగుడికి దగ్గరలో గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంత దగ్గరగా చూడజేసే భాగ్యం అనేది ఫస్ట్ ఫస్ట్ రావటము ఇలా పీఠం ద్వారా వెళ్ళడం వల్ల ఆ, కలగడం అనేది చాలా సంతోషం అనిపించింది. దర్శనం చేసుకొని అందరం వచ్చేసాము ఇంకా. వస్తూ వస్తూ ఇంకా అందరూ
ఎవరిపాటికి వాళ్ళు రూమ్కి వచ్చేసారు. ఇంకా అంటే అందరూ బయలుదేరే దాంట్లో ఉన్నారనమాట. ఎవరు వాళ్ళ టికెట్లను బట్టి బుక్ చేసుకున్న దాన్ని బట్టి బయలుదేరాలన్నారు. ఇంకా నేను, రమాదేవం గారు, కుమారి గారు మేము ముగ్గురు ఎలా ముగ్గురు వచ్చాము, అలాగే ముగ్గురు మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. రిటర్న్ బయలుదేరి కొత్తగూడెం వెళ్ళిపోయాము. కొత్తగూడెం వెళ్ళి పక్క రోజు అంటే రమాదేవం గారు ఆ, హైదరాబాద్కి వస్తానని చెప్పారు. అందువల్ల నేను కూడా ఆమెతో పాటు వెళ్ళి ఆ, రమమ్మ గారు నేను ఇద్దరం కలిసి పక్క రోజు మార్నింగ్ బయలుదేరి ఆ, హైదరాబాద్కి వచ్చి చేరుకున్నాము. ఇలా భద్రాచలం అన్న తరఫున నా యొక్క అనుభవాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. భద్రాచలంతో పోల్చుకునే మిగతా అన్న సందర్భంతో పోల్చుకునే భద్రాచలం యొక్క ప్రత్యేకత, మిగతా ఏది వంట వండిన విధానం కానీ అక్కడ ఏదైనా సరే ఏమి ప్రత్యేకతలు ఉన్నాయి? ఏం చూసారు, మీరేం గమనించారు? ప్రత్యేకత అంటే గురుగారు, అంటే నేను ఒకటి పర్టికులర్గా అంటే అంటే వెజ్ నేను మోస్ట్లీ అన్న సందర్భాలు అన్నింటిలో కూడా వంట దగ్గరే నాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి నేను ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నాకెందుకంటే పర్టికులర్గా నాకు అనిపించింది ఈసారి వెజ్ రైస్ అనేది 2 పాత్రల్లో పెట్టారు. ప్రతి అన్నసంతర్పణలు చేసినా కానీ దమ్ వేసిన తర్వాత ప్రతి ఒక్క అన్నసంతర్పణలో కూడా కొద్దిగా అడుగు అనేది కొంచెం అట్లా కొద్దిగా మారుతూ ఉంటుంది. కానీ ఈ అన్నసంతర్పణలో మరి ఎందుకన్నా తెలియదు కానీ అసలు ఒక పాత్ర ఫుల్గా మొత్తం తీయగలిగాను. మొత్తం తోడడం అనేది జరిగింది అనమాట. ఒక్కరావు కూడా మాడనేది రాలేదు. అది నాకు భలే ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. రెండో పాత్ర కూడా అట్లాగే, రెండో పాత్రలో కొద్దిగా ఒక చిన్న పోర్షన్ అంటే అది ఎక్కువ టైం హీట్ అవ్వడం వల్ల అట్లాగే ఉంచడం వల్ల ఆ దమ్ముకి అది అయింది అంతే తప్పితే ఆ, చాలా బాగా వచ్చింది వెజ్ రైస్ అనేది. అది నాకు మిగతా వాటికి నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే వెజ్ రైస్ దగ్గర గురుగారు. తర్వాత కుర్మా కూడా ఏంటంటే ఈసారి కొంచెం ఫ్లేవర్ అనేది వేరే కొంచెం యాడ్ చేయడం వల్ల కుర్మా టేస్ట్ కూడా కొద్దిగా మిగతా అన్న సంతర్పణలకి దీనికి కొంచెం కుర్మా యొక్క టేస్ట్ అనేది ఒక లెవెల్ పెరిగింది గురుగారు. ఇంకొక రావు బాగా యాడ్ అయింది, ఫ్లేవర్ బాగుంది కుర్మా కూడా. ఆ తర్వాత పాయసం ఇంకా యథావిధిగా మనం ఎలా చేస్తామో మనకి ఆల్రెడీ బ్రాండ్ ఉంది. మన పాయసం అంటేనే ఒక బ్రాండ్ అన్నమాట. సో పాయసం మామూలుగానే ఎప్పటిలాగే వచ్చింది. చాలా బాగుంది పాయసం కూడా. పెరుగన్నం కూడా చాలా బాగుంది ఈసారి. ఆ, నేను గమనించింది అయితే అది గురుగారు, వెజ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే మిగతా వాళ్ళ అన్నంత పనులతో బాగాలేదని కాదు, అవి కూడా బాగుంది, టేస్ట్ బాగున్నాయి. అంటే అడుగంటకుండా ఎక్కువగా అంటే కొద్ది కూడా మాడని మనం పక్కన పెట్టకుండా పూర్తిగా సర్వ్ చేయగలిగిన క్వాంటిటీ వచ్చిందని నేను గమనించాను గురుగారు. మొదటిసారిగా భద్రాచలం అది పీఠం ద్వారా అన్న సందర్భం ద్వారా రావడం జరిగింది, అసలు ఎలా అనిపించింది? భద్రాచలం అన్నసంతర్పణ అనగానే ఖచ్చితంగా వెళ్ళాలని, ఎందుకంటే భద్రాచలం ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటున్నటువంటి క్షేత్రం గురుగారు. ఆ పోలేకపోయాను. ఆ భాగ్యం లేకుండా పోయింది. అటువంటిది పీఠం ద్వారా భద్రాచలం అనేది అనగానే మా ఇంట్లో వాళ్ళు కూడా వస్తామని చెప్పారనమాట. వాళ్ళకు కూడా భద్రాచలం వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏంటంటే పోవడానికి అవకాశం కుదరలేదు. కాకపోతే భద్రాచలం మా వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని చాలా కోరిక వాళ్ళకి కూడా. అది వాళ్ళకి భాగ్యం కలగలేదు. నాకైతే నేను పీఠం ద్వారా శ్రీరాముల వారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది గురుగారు. నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అది మర్చిపోలేను గురుగారు. నిజంగా చాలా అంటే చాలా సంతోషం, చాలా ఆనందం కలిగింది గురుగారు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ దర్శనం ద్వారా వెళ్ళినప్పుడు నేను కా క్యూ లైన్లో కాముగా ఉండడం ఎందుకులే అని శ్రీరామాయ రామభద్రాయ ఆ శ్లోకమే చదువుకుంటున్నాను నోట్లో. వెళ్ళిన తర్వాత అందరినీ కూర్చోబెట్టేసి పంతులు గారు అదే చెప్పారనమాట. అంటే జనరల్గా అందరూ అదే చెప్తారు శ్రీరాముల వారికి. అంటే ఇంకా ఉన్నాయి శ్లోకాలు ఎన్నో. నాకు అదే వచ్చేసరికి నేను అదే చెప్పుకుంటూ ఉన్నాను. వెళ్ళాక ఆయన అదే చెప్పంగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట. ఆ రాముల వారు విన్నారు నేను చెప్పుకునేది అన్నట్టుగా అనిపించి అలా ఫీల్ అయ్యాను నేను. అలా అనుభూతి చెందాను. అలాగే లోపలికి అంతరాలయం లోపలికి వెళ్ళి అక్కడ అంతసేపు ఆయన నిశ్చలంగా అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మహాభాగ్యం గురుగారు. అది మనం ఆ పీఠంలో ఉండి అనంతపురంకి పాల్గొనడం చేతనే మనకి ఎటువంటి భాగ్యం కలిగింది. చాలా అంటే చాలా సంతోషం కలిగింది గురుగారు. నేను మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళినా కూడా అలా దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు, దొరకకపోవచ్చు. ఉమ్, ఆ, కానీ అలా అంత బాగా జరిగింది గురువుగారు. నేనైతే చాలా ఆనందపడ్డాను గురుగారు.
తర్వాత ముందు రోజు భోజనాలకు సంబంధించి రాత్రి భోజనాలకు ఎందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది అంటే లైట్లు లేవు, సామాన్ సరిగా రాలేదు అప్పటికే. కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు అంత కష్టపడి వండుకోవడం ఎందుకు అని అనుకున్నారు. మరి నీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అక్కడ పులిహార ఉంది, తర్వాత భోజనాలు ఆడ పెడతా ఉన్నారు. మరి ఎందుకు గురువు గారు అసలు మళ్ళీ ఎంత ఇబ్బంది పెట్టి వండుకోవడం చీకట్లో అని చెప్పేసి అలా అలాంటి ఆలోచన వచ్చింది. అసలు ఏమనిపించింది ఆ టైంలో? కొంచెం గురుగారు నాకైతే అంటే రమాదేవమ్మ గారు ఆల్రెడీ పులిహోర ప్రిపేర్ చేసుకొని వచ్చారు గురుగారు. ఆ, పులిహోర ప్రిపేర్ చేసుకొని వచ్చినారు కాబట్టి అంటే మనం ఉన్నది ఆ, ఒక 10 మంది ఉన్నాము. మోస్ట్లీ సరిపోతుంది. కొద్దిగా ఏమన్నా అట్లా అనిపించచ్చేమో అని. కానీ ఇంకో మిగతా వచ్చిన శ్రీమతి విజయలక్ష్మి గారు వాళ్ళు కూడా ఏదో రైస్ తెచ్చినట్టున్నారు. కాబట్టి అది సరిపోతాయి అన్న భావన ఉంది. కానీ మాకు ఇంకోటి ఏంటంటే టైం దాదాపు అప్పటికే నేను అనుకోవటం 8:30 ఏమో అయింది అనుకుంటా గురుగారు. నేను అది తెచ్చి వండడం లేట్ అవుతుందేమో అనుకుంటా అని మేము అనుకుంటున్నాము. కానీ గురుగారు ఒకసారి ఏదన్నా ఒకటి చెప్పారు అంటే అది చేసి తీరాల్సిందే. అది జరిగి తీరుతుంది. అది తెలుసు మాకు. ఆ, అంటే మేము ఎంతసేపటికి సామాను తీసుకురావటం వాటి మీదే ఉన్నింది. దాని మీద మైండ్ పోలేదు. అంటే లేట్ అయిపోతుంది కదా, మిగతా వాళ్ళు కూడా వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది కదా. ఆ, ఉన్న అదే ఈ పులిహోర ఇవి తినడానికి సరిపోతుందన్న ఆ భావంతో ఉన్నాను తప్పితే ఆ, ఖచ్చితంగా వండాలి అని అనుకోలేదు. ఎందుకంటే స్టవ్లు మనం ఫస్ట్ తీసుకొచ్చాం కానీ మళ్ళీ రాజస్వామి ఎటు స్టవ్లు తెస్తున్నారు అన్నారు కదా అని చెప్పేసి అది ఇంకా వాడక్కలేదని అన్నారు. ఆ స్టవ్ ఫస్ట్ వద్దని అనుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఇప్పుడు వండడానికి కావాలంటే మళ్ళీ స్టవ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇంకా అప్పుడు ఇంకా మీరు సరుకులు అవి కూడా లేదని అంటే ఇంకా సరే అని చెప్పి వాటికి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది గురుగారు. అది నాకు ఎక్కడంటే వేములవాడ గుర్తొచ్చింది. వేములవాడలో కూడా ఇలాగే అంటే అక్కడ కూడా ఏంటంటే అంటే ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం ఏం లేదు కానీ అక్కడ వేములవాడలో ప్లేస్ ప్రాబ్లం అయింది. ఆ, సెలెక్ట్ చేసుకోవటం మనం ఫేస్ కన్ఫర్మ్ చేసుకొని మనం స్టార్ట్ చేయడం సామాన్ రావటం ఇవన్నీ కూడా ఇలాగే మోస్ట్లీ ఈ టైం అయింది అక్కడ కూడా. కానీ అప్పుడు కూడా అదే అంటే దానికోసం తిరుగుతున్నాం కానీ మీరు చెప్తూనే ఉన్నారు 2, 3 సార్లు 4 సార్లు దాకా చెప్పారు. నేను వెళ్ళలేదు. ఆ తర్వాత వెళ్ళి తీసుకొచ్చాను. ఈసారి కూడా ఏంటంటే అట్లా ఉరుకులు పరుగుల మీద వెళ్ళడం అంటే నాకు అదే గుర్తొచ్చింది గురుగారు. అదే గురుగారు. అంత కష్టపడ్డా కానీ అసలు ఎలా భోజనం మొత్తానికి అయితే పూర్తి చేశారు 10:30 11 గంటలకల్లా. ఎలా అనిపించింది అంత అయిపోయిన తర్వాత? ఎలా అనిపించింది ఆ మొదట ఎందుకు అని అనుకున్నారు కదా, తర్వాత చేసిన దాని వల్ల లాభం ఏంటి ఆ భోజనం చేయటం అని? కానీ అప్పుడు అంటే వచ్చిన రిజల్ట్ పూర్తయిన తర్వాత ఎలా అనిపించింది? అంటే గురుగారు ఆ, యాక్చువల్గా అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేములవాడలో మనకి బాగా అనుభవం అయింది గురుగారు. అంటే ముందు రోజు సాధకుల కోసము వంట అనే ఒక పేరుతోటి ఏంటంటే మనం ఆ టైంకి ఆ ఆ సమయానికి ఎవరు వస్తే వాళ్ళకి కడుపు నింపాలి అనేది ఆ, గురుగారి సంకల్పము. మన పీఠం యొక్క మొదటి ఇదే అదనమాట. ఆకలితో ఉన్నవాడు కడుపు నింపాలి. ఆ ఒక్క దాంతోటే మనం అనంతర్పణ అనేది చేస్తున్నాము. అలాగా ముందు రోజు సాధకులకి భోజనాలు ఏర్పాటు అనేది ఆ సాధకుల వరకే అని కాదనమాట. దాని వెనక ఏంటంటే ఇంకొకరు బయట వాళ్ళకి లేనివాడు ఆకలి ఆ టయానికి ఆ సమయానికి ఆకలితో ఉన్నవాడు కడుపు నింపాలి. ఆ ఒక భావంతోటే మీరు చెప్తారు చేస్తున్నాము. అదే మేమేంటంటే మా అజ్ఞానంతో మేమేంటంటే మన ఊరికి సరిపోద్ది కదా పులిహోర అనే మా ఆలోచనే మా అజ్ఞానపు ఆలోచన అనమాట. మీ మీ యొక్క దాని వెనక ఉన్న ఆలోచన ఏంటంటే అదనమాట. అదేంటంటే మా బట్టి బుర్రలకి అందదు, అందలేదు కూడా. మేము తర్వాత తినేంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆ, ఈ వాటర్ క్యాన్లు తెచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చి పంపించాం భోజనం. వాళ్ళు తినమంటే అక్కడ తినలేదు, తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళకి ఇచ్చి పంపించాము. ఆ తర్వాత డ్రైవర్లు ముగ్గురు తింటామని చెప్పారు. వాళ్ళు కొంచెం ఆలస్యమైన వల్ల లేకపోతే ఇంకేదన్నా పని మీద మరి వాళ్ళు వెళ్ళిపోయారు, రాలేదు. ఒక డ్రైవర్ మాత్రం వచ్చారు. వచ్చి ఆయన కడుపు నిండా తిన్నారు. అది తిన్నప్పుడు ఏంటంటే చాలా సంతోషం. అంటే ఏంటంటే గురుగారు ఆ, సాధకుల మిషతోటి సాధకులకు భోజనాలు అనే మిషతోటి ఆ ఆ సమయానికి ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళు కడుపు నింపాలి అనే దానికోసంగానే చెప్తారు తప్పితే ఆ, అన్న ఆ భావం అనేది అర్థమైంది గురుగారు. అది బాగా గట్టిగా స్టాంప్ పడింది. సో ఇంకోసారి గురుగారు సాధకులకి భోజనం అంటే ఏంటంటే మాకు ఇది గుర్తొస్తుంది అనమాట. ఇది బాగా ముద్రపడిపోయింది. అంటే ఒకసారి వేముల వల్ల జరిగినా కానీ అది అంతగా దిగలేదు. ఈసారి అయితే గట్టిగా స్టాంప్ పడిపోయింది గురుగారు. ఈసారి నుంచి అటువంటి అనంగానే మాకు గుర్తొచ్చేది ఇదే అనమాట.
అది గురుగారు. అక్కడ నేను రాగానే అసలు ఏం లేదు, ఒక చిన్న కూర్చోడానికి పట్ట కూడా లేదు. అసలు ఆ టైంలో అన్ని వచ్చేది ఎప్పుడు, వండేది ఎప్పుడు, అసలు అవుతుందని అనుకున్నారా? భోజనాలు వండాలని కానీ అసలు గ్యాస్ లేదు, స్టవ్లు లేవు, అసలు ఏం లేదు. అసలు ఏమనిపించింది ఆ టైంలో? అదే గురుగారు, మా ఆప్షన్ ఏంటంటే, అంటే మా తెలివితేటలు, మా ఆప్షన్ ఏంటంటే అన్నం ఉంది కదా, అదే పులిహోర ఉంది కదా అనే ఒక ఆప్షన్ అనమాట. ఆ ఆప్షన్ చేత ఉండడం చేత ఏంటంటే ఆలస్యం ఏదంటే ఇంకా ఏంది సామాన్లు అవన్నీ తీసుకొస్తాం, అంతే ఇంక వంట అయితే ఉండదన్న భావంతో ఉన్నాము, అనే దాంతో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే షామియానా అనేది పురమాయించి పెట్టండి, మీరు వచ్చాక చెప్తా అనడంతో మేము ఏంటంటే ఇంకా ఒకసారి వచ్చేటప్పుడు వాళ్ళని కనుక్కునేసి చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా అంటే ఎట్లా ఏంది అనేది మేము కొంచెం ఆ, చొరవ తీసుకోలేదు. అంటే చొరవ తీసుకోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు వేములవాడలో అంటే ఏంటంటే ఆయన గోవర్ధన్ గారు అన్ని పురమాయించి మాట్లాడబెట్టి చేయడం వల్ల ఏంటంటే ఆయనతో పాటు తిరిగి చేసి చేయగలిగాము. ఇక్కడ ఏంటంటే అమ్మ రమాదేవి అమ్మ గారు మాట్లాడి పెట్టారు కాబట్టి ఆవిడకి ఏంటంటే కొంచెం ఆ, అంటే ఇలా ముందుండి చేయడం అనేది ఏ అనంతపురం చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆమె ఏంటంటే అంటే కమ్యూనికేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి గురుగారితో ఆమె చెప్తుంది కదా, చెప్పిన తర్వాత చేద్దాం అన్నట్టుగా మేము కామ్గా ఉన్నాం అనమాట. కానీ ఏంటంటే నిజమే అదేంటంటే మరి వచ్చిన వాళ్ళందరూ నిలబడుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది కొంచెం మేము ఆలోచించి కొంచెం చేయాల్సింది. ఇది ఒక లెసన్గా నేర్చుకున్నాం గురుగారు. ఇంకా ప్రతి సందర్భానికి ఫస్ట్ చూడవలసింది ఏంటంటే ఫెసిలిటీ, ఈ ఫెసిలిటేట్ చేయాలి, వచ్చిన సాధకులకి ముందు ఫెసిలిటేట్ చేయాలనేది ఆలోచన వచ్చింది గురుగారు. దీన్ని ఇంకా మేము ఆచరణలో పెట్టుకుంటాం గురుగారు. ఒక బై రోడ్ రాగానే అక్కడికి మీరు అక్కడికి కూర్చోవడం, అక్కడ నిలబడగానే ఒక బై రోడ్ రాగానే గురుగారు వచ్చేసి చూడండి అని అన్నారంటే ఏంది దానికి? అదేంది అసలు, ఏంది ఆ సీక్రెట్ ఏంది? అవును గురుగారు, అంటే మేము చిమ్మె అంతా పెట్టి అయిపోయింది గురుగారు, చిమ్మె అంతా పెట్టేసేసి చిమ్మేసాము, నీట్ గా సెట్ చేసాము. ఓకే అని ఫోటోలు పెట్టేశారు, ఫోటోలు పెట్టేశాము. ఓకే గురుగారు ఫోటోలు పెట్టేసాము అని చెప్పేసి ఇంక ఖాళీగా ఉండడం ఎందుకు, యోగలక్ష్మీ స్వామి దర్శనానికి వెళ్తాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వచ్చాము గురుగారు. అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే దగ్గర దగ్గర 7 అవుతుంది. గురువు గారు చెప్పింది ఏంటంటే అనంతపురం చేసే ప్రదేశం దగ్గర దాన్ని క్లీన్ చేసి అక్కడ ఉండి అక్కడ చూసుకోమంటే మనం ఇక్కడ షికార్లు కొట్టుకుంటూ దర్శనాలు అయ్యి అని చెప్పి తిరుగుతున్నాం, బాగానే ఉంది. ముందు చెప్పిన పని చేయకుండా ఇవన్నీ తిరుగుతున్నాము. వస్తారు గురుగారు, వస్తే ఉంటది అనుకుంటూనే ఏంటంటే ఆల్రెడీ గురుగారు వచ్చేసారేమో అనుకుంటూనే వచ్చామన్నమాట అందరం. వచ్చి చూసేసరికి ఇంకా రాకపోయేసరికి ఊరు వెచ్చుకున్నాం, ఇంకా రాలేదు గురుగారు అని చెప్పి. వచ్చి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం గురుగారు. వెయిట్ చేసిన తర్వాత నిలబడుకున్నాము. ఒక బైరోడ్ వచ్చాడు. బైరోడ్ వచ్చి ఆ, మన నీట్గా చిమ్మిన ప్రదేశం దగ్గరికే వచ్చాడు. వచ్చి ఇంకా అక్కడ మేమున్న పక్క గట్ట వచ్చి అది అటు వెళ్ళిపోతుందేమో ఆ, అని అనుకుంటూ ఉంటే వెళ్ళకుండా అక్కడ అది పనిగా కూర్చొని మమ్మల్ని చూస్తుంది. నాకు వెంటనే అనిపించింది, అమ్మ బైరోడ్ వచ్చాడు, మన అప్పేయడం బైరోడ్ వచ్చాడంటే గురుగారు వచ్చేసారమ్మా, రీచ్ అయ్యారు అని అంటూనే ఉన్నాను గురుగారు, మీరు ఫోన్ చేశారు రమాదేవి గారు. అది మాకు చాలా భలే కోయిన్సిడెంట్ గా అనిపించి చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఒక సిమ్టమ్ గా మన భైరవుడు వచ్చాడన్న సిమ్టమ్ గా భావించి సంతోషపడ్డాం. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ భైరవుడు ఏంటంటే రమాదేవి గారితో దగ్గరికి రావటం, ఆమెతోటి ఆడుకోవడం చేయడం, ఆమె ఒడ్డుముక్కలు పెట్టడం అన్ని జరిగిందంట. నేను లేను. చెప్పారు కదా, అలా భైరవుడు అనుభవం అనేది అలా జరిగింది గురుగారు. ఆ, జుంకాలు ఆ, ప్రతి అన్న సంతర్పణకి జుంకాలు అనేది ఏంటంటే మాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గురువు గారు. అంటే ఏంటంటే మనం చెప్తాం కదా, మనకు కొంచెం ఉంటది తలతకగా మనం మనకే తెలుసు అంతా మనమే చేస్తాము అంతా అన్నట్టుగా అనేవి ఉంటాయి కాబట్టి అవి ఉండి మనం చేయడం వల్ల ఏంటంటే కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఆ, పాత్రలను దింపేటప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు దానికి వేయాల్సిన క్వాంటిటీస్లో కానీ అంటే ఆ, ఒక ఎస్టిమేషన్ తోటి వేస్తాం కదా, ఒక ఎస్టిమేషన్ తోటి వాటర్ పోయటము ఇవన్నీ చేస్తాం, ఒక క్యాలిక్యులేషన్ తోటి. ఆ, ఆ, అది మనకు తెలిసిందే మనం అనుకుంటూ చేస్తూ ఉంటాము. కానీ ఒక్కోసారి ఏంటంటే ఆ ప్రాంతాన్ని బట్టి వాటర్ చేంజ్ వల్ల కానీ అటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే అక్కడ తీసుకునే పదార్థాలను బట్టి కూడా కొంచెం చేంజెస్ వచ్చి ఫుడ్ అనేది క్వాలిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బందులు అనేవి ముందుగానే మాకు ఏ ఫలానా దాంట్లో ఆ, ఇలా చేస్తే కేర్ తీసుకుంటే అంటే వాటర్ పోసే దాంట్లో కొద్దిగా తగ్గించిపోయినాయా, అన్నం అనేది గెంజవకుండా ముద్దవకుండా ఉంటుంది. అట్లా మీరు ముందుగా చెప్పడం ఏంటంటే మాకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ప్రతి అన్న సందర్భానికి అదంతే జూమ్ కాల్ అనేది. కాబట్టి మేము ఆ జూమ్ కాల్ కోసం తప్పకుండా ఎదురు చూస్తాం గురుగారు.
ఆ జూమ్ కాల్ వల్ల ఏంటంటే మేము ఆ పొరపాటు అనేది జరగకుండా, అంటే గురుగారు చెప్పారు కదా, ఆ, రైస్ కౌంట్ చేసి పోసేటప్పుడు కొద్దిగా ఒకటి బకెట్ పోసేదానికి కొంచెం ఎక్కువ భయమన్నారు, లేదా కొంచెం తక్కువ భయమన్నారు. అది గుర్తుపెట్టుకుంటాం అనమాట పోసేటప్పుడు. పోసుకొని దాని ప్రకారం చేయడం వల్ల ఏంటంటే మాకు ఆ వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో చా- దాని దానికి బాగా ఉపయోగపడుతుంది గురుగారు జూమ్ కాల్. అలాగే ఇంకా దేవత దర్శనాలు. దేవత దర్శనాలు కూడా అంటే ఇప్పుడు మామూలుగా అనంతపురంకైతే వచ్చాము, చేశాము, వడ్డిస్తున్నాము, పోతున్నాము అని అనుకోవటం వేరు. దేవతా దర్శనాలు అంటే ఆ మానవుల రూపంలో దేవతలు వస్తారు అన్న ఒక భావంతో మనం వడ్డించేటప్పుడు ఏంటంటే మనకి వేరే ఆలోచనలు లేకుండా ఒక భగవన్ నామము చెప్పుకుంటున్నాం, లేకపోతే మన పేరు చెప్పుకుంటున్నాం చేయడం వల్ల ఏంటంటే మనకి వేరే ఆలోచనలు ఏం లేకుండా సద్వినియోగపడుతుంది అనమాట ఆ సమయం అనేది, మనం చేసే పని అనేది అని నేను భావిస్తాను గురుగారు. అందుకు బాగా ఉపయోగపడుతుంది గురుగారు జూమ్ కాల్ అనేది. ఈ పొయ్యిలు నాకు లాస్ట్ మన ఇక్కడికే మంగళగిరి అయిపోయాక తీసుకున్న తర్వాత రాజేష్ అన్నతో మాట్లాడినప్పుడు చెప్పారు గురుగారు, తీసుకున్నానయ్యా పొయ్యిలు పంపించాలి అని అన్నారు. ఆ, సరే అన్న, అట్లాగే నే వచ్చినప్పుడు ఎవరైనా వచ్చేటప్పుడు కాకుంటే బస్సులో వేయించడం ఏదో ఒకటి చేస్తాను అని అన్నారు. నేను అన్నాను, ఎవరైనా వస్తున్నారేమో కనుక్కున్నా, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కృష్ణమోహన్ స్వామి కానీ లేకపోతే శ్రీను స్వామి కానీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా వస్తుంటే పంపించేసేయి అంటే, నేను రాలేకపోవచ్చు అని అన్నారు రాజేష్ అన్న గారు. కాబట్టి ఇట్లా పంపిస్తానని అన్నారు. తర్వాత నేను రాలేనయ్యా, రావట్లేదు అన్నారు. ఆ తర్వాత మరి పొయ్యిలు అంటే సరే ఈసారికి అక్కడే వాడేస్తామేమో అన్నా అని అంటే, లేదు లేదు గురువుగారు ఖచ్చితంగా తీసుకురమ్మన్నారు, నేను వస్తున్నాను, నాకు వేరే పని పడినా కానీ నేను వస్తున్నాను, అనుసంతపురం కూడా వస్తున్నాను అని చెప్పి రాజేష్ అన్న చెప్పడం. అప్పుడు నేను అనుకున్నాను, అయితే ఓకే. కానీ అన్న ఏమన్నాడంటే, "ఆ, నేను లేట్ అవుతుందయ్యా, నైట్ వస్తుంది అన్న." ఏం పర్లేదు, నైట్ వచ్చినా కానీ ఉదయం కదా మనం స్టార్ట్ చేసేది, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి నేను చెప్పాను అనమాట. అట్లాగే అన్న ఆ టైంకి రావడము, మార్నింగ్ కొత్త పొయ్యిలు స్టార్ట్ చేయడం అనేది, పొయ్యిలు అయితే చాలా బాగా, అంటే ఫస్ట్ కొత్తవి కాబట్టి కొత్త దాంతో బాగా ఫాస్ట్గా మంట ఎక్కువగా రావటం. మిగతా అనుసంధాన పనుల్లో కొన్ని కొన్ని చోట్ల ఫేస్ చేసాము ఈ స్టవ్లతోటి, బయట నుంచి తెచ్చుకునే స్టవ్లతోటి ప్రాబ్లం అనేది. కొన్ని కొన్ని చోట్ల బాగానే ఇస్తున్నారనమాట. అది ఈసారి ఏంటంటే మన పీట నుంచి చేయడం అనేది చాలా బాగా పాజిటివ్గా అనిపించింది గురుగారు. బాగా ప్లస్ అయింది కూడా, చాలా ఫాస్ట్గా కూడా అయింది గురుగారు ఆ పొయ్యిల వల్ల అని నేను అనుకుంటున్నా గురుగారు. అదే పూజ జరిగింది కదా అక్కడ, మొదటి పూజ అసలు ఎలా అనిపించింది? అది భద్రాచలంలో మొదటి పూజ జరిగింది కదా, మొదటిసారిగా ఓపెన్ చేశాం కదా అది. అవును గురుగారు. అంటే యాక్చువల్గా అనుకునేది ఏంటంటే అది ఫస్ట్ పీఠంలో జరిగే దాంట్లో పెట్టాలని అనుకునింది. కానీ భద్రాచలంలో ఆ రాముల వారి సమక్షంలో చేయడం అనేది మంచి భాగ్యం గురుగారు. అది చాలా సంతోషం అనిపించింది గురుగారు. గతంతో పోల్చుకుంటే గురుగారు ఈసారి ఎఫర్ట్లెస్ గా, అదే గురుగారు గమనించింది ఏంటంటే ఎఫర్ట్లెస్ గా అనిపించింది గురుగారు. అంటే ఆ నేను పనుల్లో అవి అందుకోవటం చేయటం, అది చేయండి ఇది చేయండి అనే ఒక హడావిడిగా కనపడేది గురుగారు. ఇదేంటంటే చాలా ప్లెజెంట్ గా వెళ్ళిపోయింది ఆ పని కూడా. అది ఎవరికి మళ్ళా చూస్తే ఓ ఎక్కువ మంది ఏం లేరు సాధకులు, ఆ, ఉన్న తక్కువ మందే. అంటే కొన్ని కొన్ని సందర్భంగా ఇప్పుడు కాళహస్త్రి అట్లా తీసుకుని చాలా ఎక్కువ మంది వచ్చారు. అట్లాగా ఈ అన్న సంతర్పణకి సఫిషియెంట్గా ఉన్నారు, నేను తక్కువనే అనట్లేదు. కానీ ఆ హడావిడి అనేది లేకుండా చాలా సింపుల్ గా చాలా ప్లెజెంట్ గా జరిగిపోయింది గురుగారు వంట కార్యక్రమం కూడా. వడ్డన కూడా, వడ్డన అయితే ఆ, ఎలా చెప్తారు, దేవ దేవాలయంలో దర్శనాలకి ముందుకు పంపి పంపి అంటారు కదా, అట్లాగా వడ్డన అనేది కూడా అంత ఫాస్ట్ గా జరిగింది. అలాగే వంట కూడా అనేది అసలు చేసినట్టు కష్టపడినట్టు అనిపించలేదు గురుగారు. ఆ, చాలా తేలికగా అయిపోయింది మరి. అది అంటే ఓ ప్లానింగ్ వలన లేకపోతే ఓ కోఆర్డినేషన్ వలన ఈసారి అనేది అట్లా, లేకపోతే రాముల వారి అనుగ్రహం వలన ఆ, మరి అమ్మవారి అనుగ్రహం వలన ఇలా అలా జరిగింది గురుగారు. అది మిగతా సందర్భాలతోటి దీనికి వంటకి కానీ వడ్డనకు కానీ ఒక కంపారిజన్ చూసుకుంటే చాలా తేలిగ్గా చాలా ఫాస్ట్గా జరిగినటువంటి సందర్భం గురుగారు ఇది, భద్రాచలం సందర్భన. అదే పాయసం కూడా మనం గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వండడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా అంత పాయసం వండలేదు. కానీ రెండు కూడా అన్ని కూడా ఒకేసారి అయిపోయినాయి. అసలు ఎలా తీసుకోవచ్చు ఈ విషయాన్ని? అవును గురుగారు. పాయసం
యాక్చువల్గా అయితే మనకి లాస్ట్లో మనం చేసే క్వాంటిటీస్ ప్రకారము అన్ని ఈక్వల్గానే చేస్తూ వస్తున్నాం, కానీ ఈసారి పాయసం కొంచెం పెంచడం జరిగింది. కానీ లాస్ట్లో చివరిగా వచ్చే భక్తులు కూడా, వచ్చే వాళ్ళు కూడా వెనుదిరిగిపోకుండా వాళ్ళకి ఆ పాయసం ఉండటము, అది కూడా తీసుకొని దాన్ని కూడా వాళ్ళు సంతోషంగా తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమందికి అది కూడా అయిపోయాక కూడా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు. సో పాయసం ఎక్కువ చేసినా కూడా, ఎంత చేసినా కానీ అయిపోద్దని మీరు అంటూనే ఉంటారు. ఎంత పెట్టినా అయిపోద్దయా అని చెప్పి అంటూ ఉంటారు. అలాగా పాయసం క్వాంటిటీ పెంచినా కూడా ఏంటంటే మిగిలే ఛాన్స్ అంటూ ఏమి ఉండదు గారు, మన పెట్టడం ద్వారా చేసేటప్పుడు. కాబట్టి పాయసం కూడా చాలా బాగా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే బాగా వడన కూడా జరిగిపోయింది గురువు గారు. ఉమ్. వడ్డన కూడా చాలా త్వరగా, అంటే అసలు అప్పటి వరకు జనాలు ఎవరూ లేరు. మనం ఎప్పుడైతే అమ్మవారికి ప్రసాదం సమర్పణ చేయగానే అసలు అకస్మాత్తుగా వచ్చారు. అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని? అవును గురుగారు. మనం స్టా మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పటికి మరి మనం రెడీ అయ్యి బల్లలు వేసి అన్ని వేసేటప్పటికి కొంతమంది ఒక ముగ్గురు నలుగురు 5 మంది ఉన్నారు అంతే గురుగారు. తర్వాత ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేసి అంతా అయ్యి మనం రెడీ అయ్యి సిద్ధమై ఇంకా స్టార్ట్ చేద్దాం అని తిరిగి చూసేలోపు పెరిగారు. క్యూ పెరిగిన వాళ్ళు సరే, ఒక ఒక అంటే ఒక ఒక లైన్కి ఒక 20 to 30 వేసుకున్నా కూడా, ఒక లైన్ అయిపోయాక, 2 లైన్లు అయిపోయాక, 3 లైన్లు అయిపోయాక ఒక గ్యాప్ అనేది వస్తుందేమో, అంటే ఒక రిలీఫ్, అంటే ఆగినాక ఒక ఇద్దరు ముగ్గురు అట్లా అలా వస్తారేమో అనుకుంటే ఇక్కడ అట్లా లేదనమాట. అలా దేవత దర్శనానికి క్యూ తిరుమలలో వదులుతారు కదా, కంటిన్యూగా పోతానే ఉంటే ముందుకి తోసేయటం అట్లా తొందరగా. అంటే మీరు కూడా చెప్తూనే ఉన్నారు, అయ్యా ఆగిపోతుంది, లైన్ ఆగిపోతుంది, తొందరగా కొట్టించండి అని చెప్పేసి. ఏంటంటే అంత ఫ్లోగా కంటిన్యూగా వచ్చారు. అంతే ఫాస్ట్గా మనం కూడా బ్రేక్ అనేది లేకుండా మన సాధకులు కూడా వడ్డం చేయడం జరిగింది. అంతే ఫాస్ట్గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవటము, పదార్థాలు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి గురుగారు. ఆ తర్వాత మళ్ళా అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే మన క్వాంటిటీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ కానీ లేకపోతే జనంగా రావడం కానీ అది ఏమి లేదు. మళ్ళీ అక్కడికి సర్దుమణిగిపోయింది గురుగారు. అది అన్నసంతర్పణ ప్రత్యేకత గురుగారు. ఇక్కడ విషయం ఏంటంటే లైన్ ఎంత పెద్ద మొత్తంలో వచ్చినా సరే బ్యాలెన్సింగ్ గా ఏ గొడవలు లేకుండా తూపులాట లేకుండా చేయగలిగాము. అసలు ఎలా అనిపించింది? అవును గురుగారు. వేముల వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు గురుగారు. వేముల వాళ్ళలో కూడా ఫ్లోటింగ్ బాగా వచ్చారు కానీ కొందరు ఏంటంటే ముందుకు వచ్చేయటము, లోపలికి వచ్చేయటము అవి చేశారు. కానీ ఇక్కడైతే అటువంటిది ఏమి లేకుండా ఆ, ఎంతో డిసిప్లిన్డ్గా రావడము, తీసుకోవటము, ఎటువంటి ఆ, అరుపులు కానీ ఏమీ లేకుండా. అంటే వేముల వాళ్ళు కూడా లేవు, కానీ ఎవరో ఒక ఆయన మాత్రమే నాకు పెట్టి అంటూ వచ్చిందేమో అంతే. కానీ అక్కడ ఇక్కడ అయితే ఆ ఇబ్బంది ఏమి లేకుండా వచ్చిన వాళ్ళు లైన్లో రమ్మంటే లైన్లోనే వచ్చి తీసుకొని పోవడము చాలా ప్లెజెంట్గా అయిపోయింది గురుగారు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది మళ్ళా. మిగతా అన్నసంతర్పణలో పోల్చుకుంటే ఇక్కడ అన్నసంతర్పణకి చాలా మంది పాకెట్ కార్డ్స్ అడిగేలా తీసుకున్నారు. అసలు ఎలా అనిపించింది? గతంలో అంతగా అడిగి తీసుకునే కార్ సంఘటనలు లేవు. ఏంది అలా అడిగి తీసుకోవడానికి కారణాలు మీకేమనిపించినాయి అసలు? అంటే గురుగారు నాకు అనిపించింది అంటే శ్రీరాములు వారి బ్లెస్ శ్రీరాములు వారి బ్లెస్ ఏంటంటే, అదే మిగతా సంతర్పణలో లేదా అని అంటే ఆ దేవత మొదలు ఉంది గురుగారు, లేదని చెప్పను. అందువలన ఏమో తెలియదు మరి. లేకపోతే ఆ కార్డ్స్ నేను ఆ, ఈసారి ఏమంటా అంటే నేను తీసుకొని చూడలేదు, నేను ఇవ్వలేదు. కార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకసారి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మా వాళ్ళకు కూడా కావాలని చెప్పి వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకోవటం అనేది ఇక్కడే చూసాము గురుగారు, భద్రాచలంలోనే చూసాము. మిగతా వాటిలో పంచినప్పుడు కూడా ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొకరు అప్పటికప్పుడే తీసుకునేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం వెళ్ళి ఒకటి తీసేసుకొని వెళ్ళిన తర్వాత దాన్ని చూసి, అంటే వాళ్ళు ఏదో అనుభూతి పొందారనమాట. చూసి అనుభూతి పొంది అరే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తే బాగుండు అనే వాళ్ళకి ఆ భావన కలిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకొని పోవటం అనేది ఇక్కడే జరిగింది గురుగారు. అదైతే భలే ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది గురుగారు. అది కొంచెం ఒక కొత్త ఒక స్టెప్ ముందుకు పడిందని నేను అనుకుంటున్నాను గురుగారు మన పీఠం. అదే పాకెట్ కార్డ్స్ మనం ఎంతో కష్టపడి పంచుతా ఉంటే చాలా మంది తీసుకోకుండా ఉంటున్నారని చెప్పి చాలా మంది బాధపడతా ఉన్నారు. ఆ ఈ విషయం అంతమందిగా ఒకసారిగా అడిగి తీసుకుంటున్నప్పుడు అసలు ఎలా అనిపించింది? అవును గురుగారు, ఇదైతే చాలా చాలా సంతోషం గురుగారు. అలా మనం
ఆ, అంటే నేను కూడా అదేంటి కొడి దీపోత్సవంలో పంచాం గురుగారు కార్డ్స్. చాలా మంది అంటే ఆ, ఒక ఒకసారిగా ఒక బ్యాచ్ వస్తారు, ఒక 10-15 మంది వస్తారు. 10-15 మందిలో ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. మిగతా వాళ్ళు తీసుకోవట్లా, చూస్తున్నారు, కార్డును చూస్తున్నారు, దేవతామూర్తులను చూస్తున్నారు, ఆ, అనుకొని గమ్ముగా వెళ్ళిపోతున్నారు. అంటే అప్పుడు మేము అనుకునే వాళ్ళం వీళ్ళకి భాగ్యం లేదని చెప్పేసి, అట్లా అలా అనుకునే వాళ్ళం అనమాట. అటువంటిది ఏంటంటే ఇక్కడ వెనక్కి వచ్చి మరి తీసుకొని పోవడం వల్ల ఏంటంటే అట్లా తీసుకోలేదే వీళ్ళు అని అనుకున్న మేము, మాకు ఏంటంటే చాలా సంతోషం అనమాట. ఆ, అడిగి మరి తీసుకుంటున్నారు అనేటప్పటికి ఏంటంటే మాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఆ, మనం ఆ కార్డు నిజంగా అమ్మవారి ఫోటో గురించి అయితే ఆ, చాలా తక్కువ గురుగారు చెప్పడం అనేది. ఆ, నా సొంత అనుభవం కూడా ఉంది. నా అనుభవం కూడా అమ్మవారి ఫోటో ముందు మనం ఏం చెప్పుకున్నా కానీ తెలుస్తుంది అనేది, వినపడుతుంది అనేది. అటువంటిది ఆ ఫోటో యొక్క ప్రత్యేకత అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది గురుగారు. ఒకసారి మన దగ్గర పెట్టుకొని మనం ఒక ప్రేయర్ అనేది చేయగలిగితే మనస్ఫూర్తిగా ఆ ఫోటోకి, అది చిన్న కార్డే అయినా కానీ, ఆ పాకెట్ కార్డే అయినా కానీ, ఆ ప్రేయర్ అనేది కనుక మనం కనుక మనస్ఫూర్తిగా చేయగలిగితే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది గురుగారు. అది ఏంటంటే అందరూ పొందాలి అని మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అది. కానీ ఏంటంటే ప్రతి సందర్భంలో ఎవరో కొందరు తీసుకునే వాళ్ళు, కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా తీసుకొని చూసి మళ్ళీ ఏదేదో అనుకొని మళ్ళీ దాన్ని పడేసి ఒక రెండు చోట్ల జరిగింది గురుగారు. లేదా ఇంకా అక్కడ పెట్టేసుకోవటం అట్లా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ, వాళ్ళే కాకుండా వాళ్ళకు కూడా దాన్ని అందజేయాలి అనే ఇది కలిగి వెనక్కి తీసుకోవడం అనేది చాలా సంతోషం గురుగారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ జరిగింది, అసలు ఏ రకంగా ఉపయోగపడింది ఆ గ్రూప్ డిస్కషన్? ఇది గ్రూప్ డిస్కషన్ ప్రతిసారి అంటే ఆ వేములవాడ నుంచి స్టార్ట్ చేశారు గురుగారు. ఆ కాళహస్తి నుంచి జరిగింది, కానీ వేములవాడ నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనమాట. ప్రతి సందర్భంలోనూ అలా మాట్లాడడం అనేది నిజంగా ఏంటంటే ఆ ఆ అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత ఆ ప్రతి సాధకుడు వాడు పొందినటువంటి అనుభవాల్ని చెప్పుకోవడంలో ఏంటంటే వాళ్ళకు ఒక తృప్తి, ఒక సంతోషం గురుగారు నిజంగా. ఎందుకంటే అంటే ఓ కష్టపడి పోయామని కాదు, అంతో ఇంతో అన్నా చేస్తారు కదా, అన్ని పని చేస్తాము, చేసి అంత అయిపోయిన తర్వాత ఆ దాన్ని ఎలా జరిగింది అని దేవతా దర్శనాలు కానీ అవన్నీ అనుభవించింది ఒకసారి ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది చాలా, అప్పటికప్పుడు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా గురుగారు, చాలా తృప్తిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది గురుగారు. అలాగే మీ మీ సమక్షంలో అక్కడ, అంటే ఇప్పుడంటే మేము జూమ్ కాల్లో ఇలా బై ఆన్లైన్లో చెప్పడం కన్నా ప్రత్యక్షంగా మీకు అక్కడ చెప్పడము, అలా మీ సమక్షంలో ఉండడం అనేది ఆ ఆ సమయాన్ని గడపడం అనేది మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తాం గురుగారు. ఇక్కడ అందరికి కూడా ఒక పండు నైవేద్యంగా అందరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రసాదంగా. ఎలా అనిపించింది? ఇది బోనస్ స్పెషల్ గురుగారు, స్పెషల్ ఏదో చెప్తారు కదా, ఒక స్పెషల్ ఆఫర్ అని, బంపర్ ఆఫర్ అనమాట. అట్లాగా మీ చేతుల ద్వారా మేము ప్రసాదం అనేది తీసుకొని తినడం అనేది మాకు భద్రాచలంలో వచ్చిన వాళ్ళకే అవకాశం దొరికిందనమాట. అది అది మర్చిపోలేదు గురుగారు. ఓవరాల్ గా భద్రాచలం అన్న సందర్భం అంటే బాగా గుర్తుండిపోయి ఏంటి? బాగా గుర్తొచ్చేది గురుగారు, ఒకటి మేము టెంట్ సామాన్లు పరిగెత్తడం గురుగారు, దానికి వెళ్ళటం ఒకటి. తర్వాత రెండోది శ్రీరాముల వారి దర్శనం గురుగారు. చాలా దర్శనం అయితే చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది గురుగారు. ఆ ఎలా చెప్పాలంటే శ్రీరాములు వారు మామూలుగా మన ఊర్లలో విలేజ్లో ఉండే చిన్న రామాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం ఏ వేరు, భద్రాచలం అనేది ఒక ప్రత్యేకత అనమాట. ఆయన ఆయన క్షేత్రంలో ఆ మనకి తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట, ఆ కోదండ రామాలయం తర్వాత ఈ భద్రాచలం, ఇవే మనకి ఉన్నాయి ప్రసిద్ధ క్షేత్రాలుగా రాముల వారిది. అటువంటి దాంట్లో భద్రాచలానికి ఎప్పటి నుంచో వెళ్ళాలన్నటువంటిది, అంత దగ్గరగా శ్రీమలవారిని దర్శించడం అనేది నిజంగా. అదిగాక దర్శనం చేసేటప్పుడు ఆయన హారతి ఇచ్చేటప్పుడు అంటే అది పనిగా తీక్షణంగా చూస్తున్నాం గురుగారు, శ్రీరాములు వారి ముఖ వర్చస్సు. ఆయన కరెక్ట్గా హారతి ఇచ్చేటప్పుడు అప్పుడు చెప్పారనమాట, శ్రీరాములు వారు, సీతమ్మ వారు, లక్ష్మణమూర్తి గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి ఇట్లా తిప్పేటప్పుడు ఆ వర్చస్సు చాలా సుస్పష్టంగా కనపడడం అనేది చాలా సంతోషం అనిపించింది గురుగారు. అది మన పీఠం ద్వారా వెళ్ళడం వల్లే ఇంత దగ్గరగా దర్శించగలిగే అవకాశం కలిగింది.
మళ్ళా మనం ఎప్పుడు వెళ్ళినా కానీ అలా దొరుకుతుందా అనేది చెప్పలేం గురుగారు, కష్టమే నాకు తెలిసి. నేనైతే అది గురుగారు. అంటే సరుకులు దానికి నైట్ దానికి పరిగెత్తడం ఏంటంటే పాపం రమాదేవి గారు భయపడ్డారనమాట. ఏంటి ఏంటి చందు గురువు గారు ఇలా పరిగెత్తుతున్నారు అని అన్నారనమాట. నాకైతే అప్పుడు అనిపించింది, అది నేను మర్చిపోలేను గురుగారు. పాపం ఆమె బాగా ఎంత ఫాస్ట్గా అంటే గురుగారు, మేమేమో ప్రజెంట్ అంటే మామూలుగా నడుస్తున్నాం అనమాట. రమమ్మ గారు ఎంతంటే ఎంత వేగంతో నడుస్తున్నారంటే అసలు ఆ ఆ వేగం మేము అందుకోలేకపోతున్నాం, అంత ఫాస్ట్ గా నడిచారనమాట ఆవిడ. అది గురుగారు.